హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరులో తోడికోడళ్ళు. ఈరోజు వచ్చేసి మీకు దోసకాయ పచ్చడి షేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో మేము చేసుకునే విధంగా అయితే చేస్తున్నాను. 2 కాయలు అయితే తీసుకొని పీల్ చేసేసి ఇంకా దానికి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకొని దాన్ని కచ్చా పచ్చాగా నూరుకోవాలండి. దాంట్లో చింతపండు, ఉప్పు, ఎల్లిపాయలు అయితే వేసేసి వీడియోలో చూపించినంత వరకు మెదుపుకొని తర్వాత ఇవి కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మెత్తంగా దంచుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో కావాల్సి మీరు శనగిత్తనాలనే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. వేసేసి శుభ్రంగా ఆ మిశ్రమం మొత్తము ముక్కలకి పట్టేటట్టు పచ్చడి ముక్కల్లాగా నూరుకోవాలన్నమాట. ఇంకా నూరుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని దానికి తాలింపు అయితే పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది. దీనికి కాంబినేషన్గా ఉత్తపప్పు వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి. ఇంకా తాలింపు అయితే పెట్టేశాను. తాలింపు గింజలు, కరివేపాకు వేసేసి మనం శుభ్రంగా దానికి కలిసేటట్టు కలుపుకోవాలండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.